కానీ ఎవడు కూడా ఈ కాలాన్ని ఆపలేడని నీకు నేను మనవి చేస్తున్నావు. ఎందుకంటే కాలము నిత్యుడైనటువంటి దేవునిలో పుట్టింది. ఈ కాలం ఎక్కడ పుట్టింది? సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవా దేవునిలో పుట్టింది. మొదటి దినము కలుగునుగాకంటే అయింది, రెండో దినము కలుగునుగాకంటే అయింది, చీకటి కలుగునుగాక వెలుగును కలుగునుగాకంటే అయింది. సో కాలము అంటే 2023వ సంవత్సరం ఎవరిలో పుట్టింది చెప్పండి? యేసయ్యలో పుట్టింది. దేవుడంటే అది యూనివర్సల్గా ఉంది, కానీ యేసయ్య అంటే స్పెసిఫిక్గా ఉంది. యెహోవా దేవునిలో పుట్టింది ఈ కాలం. స్వర్ణమ్మ, దేవుడైన యెహోవా కాలంలో ఆయన మదిలో పుట్టింది, హృదయంలో పుట్టింది ఈ కాలం. అవన్నీ చేసి ఈ కాలగతులను మార్చగలిగిన యెహోవా దేవుడు కాలములో ఒక మనుషుడు ఉండాలి నాలాంటోడు అని చెప్పి మనల్ని చేశాడు. మనం ఆయన రూపంలో ఉన్నాం, ఆయన చేతాళము. దీన్ని మీరు మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో ఏ మనుషుడు ఉండినా, ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, జైనుడైనా, యూదుడైనా, ఇశ్రాయేలుడైనా, ఎవడైనా సరే ఆయన చేసినవారు. ఇది మీరు మర్చిపోవద్దు. దేవుడు ఆయనే, దేవుడు ఒక్కడే దేవుడు. అంటే గాడ్ ఈజ్ యూనివర్సల్. అందుకే నేను అనేది. కానీ ఎంతమంది ఆయన్ని గుర్తించారు? ఈ కాలగతులను మార్చగలిగిన ఆ దేవుణ్ణి ఎంతమంది గుర్తించారు? ఒకసారి థింక్ చేయి. నేను చెప్పేది బైబిల్ విషయం కాదు, అన్ని సైంటిఫిక్గా అన్ని విధాలుగా మీకు తెలియచేస్తున్నాను. కాలము ఎవరిలో పుట్టింది చెప్పండి? యేసయ్య మదిలో పుట్టింది. యేసయ్య అన్నా, యెహోవా దేవుడన్నా, పరిశుద్ధాత్ముడన్నా ఒక్కడే, ముగ్గురు కాదు. అది మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలమునకు కర్త దేవుడే, కాలగతులను మార్చే కర్త యేసయ్యే. కాలానికి దేవుడు ఎవరు? యేసయ్యే. ఈ కాలానికి కర్త ఎవరు? ఆయనే. కర్త, కర్మ, క్రియ ఆయనే. అల్ఫా ఓమేగయా ఆయనే. కాబట్టి ఈ కెన్ చేంజ్ ఎనీథింగ్. దట్ ఈజ్ హిస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎస్, కాలము ఆయన ఉనికిలో పుట్టింది. దాన్ని ఎవడు కూడా చేంజ్ చేయలేడు, దాన్ని ఎవడు కూడా ఆపలేడు, లేకపోతే ఇంకా స్పీడ్ చేయలేడు. ఏందయ్యా ఎప్పుడు నిన్నే 2 రోజులు అనుకుంటే ఇప్పటికే అప్పుడే త్వరగా అయిపోతుంది కాలం. నో, త్వరగా కాలం అయిపోదు. 24 గంటల కాలం. నీవు తొందరపడుతున్నావు కనుక అది త్వరగా అయిపోయింది అనుకుంటున్నావు. 24 అవర్స్ ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా తగ్గదు, ఒక్క నిమిషం కూడా హెచ్చదు. కాలము నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ కాలగతులను నేను మారుస్తానే. నా కొరకు ఎంతమంది రెడీ అవుతున్నారు, ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నారు. 22వ సంవత్సరం అంతా నేను కాపాడితేనే, 365 రోజులు కాపాడితేనే. ఈ కాలం నేను ఇచ్చింది కాదా? ఈ కాలాన్ని ఇచ్చిన దేవుణ్ణి, నీ కాలగతులను మార్చిన దేవుణ్ణి ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నారనేది ఆయన యొక్క బాధ, ఆయన యొక్క చింత, ఆయన యొక్క వేదన. ఒక్కసారి థింక్ చేయండి, మామూలుగా థింక్ చేయండి. నేను కాదు, ఈ వర్డ్ ఆఫ్ గాడ్, బైబుల్ సేస్ అబౌట్ దట్. టైం యొక్క, అందుకే టైం చాలా, టైం ఈజ్ ప్రెషియస్ గోల్డ్. కాబట్టి మనం దాన్ని పోగొట్టుకోకూడదు, కాలాన్ని పోగొట్టకూడదు. ప్రతి నిమిషం కూడా ఆలోచించదగిన నిమిషం. ప్రతి ఒక్కరికి 1 year వేస్ట్ అయిందండి చదువుకోవటం మావాడికి, లేదా చదువుతూ కాలాన్ని వ్యర్థం చేశాడండి, కాలేజీ పోకుండా సినిమాలు చూస్తున్నందువల్ల పోయిందండి. డ్యూటీస్, పద్ధతులు, వీటన్నిటినీ కూడా నువ్వు గమనించినప్పుడు దేవుడు నీకు సహాయం చేయడు. ఆయన ఇచ్చిన కాలం, ఆయనలో పుట్టిన ఈ కాలాన్ని నువ్వు వ్యర్థం చేస్తే ఆయన ఇచ్చే కృపలు ఇవ్వగలడా? ఇస్తాడా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనండి. ఎంతమంది ఆదివారం అంటే భయపడుతున్నారు. నాట్ ఓన్లీ సండే,
వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఒకవేళ నువ్వైతే ఎంతవరకు బాధపడుతున్నా, భయపడుతున్నా, ప్రతిదినం ప్రతి క్షణం నా ప్రభు ఇచ్చింది. క్షణక్షణము అనుక్షణము ఆయన ఇవ్వకపోతే మనం బ్రతకలేం. బ్రీత్ అని మళ్ళీ వదలలేం మనం. ఎంతమంది చచ్చిపోయారు కరోనాలో బ్రీతింగ్ ప్రాబ్లంతో? ఎంతమంది ఈ లోకాన్ని విడిచారు? తల్లి చూస్తుండగా పిల్లోడు చచ్చిపోతున్నాడు, పిల్లోడు చూస్తున్న తల్లి చచ్చిపోతుంది. వాళ్ళు ఏం చేయలేకపోయినారు. దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఈరోజు మనం ఉన్నామంటే నీ శక్తి, నా భక్తి, నా వ్యక్తి ఇది కాదు. ఆయన దయ, ఆయన కృపే. చాలామంది అనుకుంటారు నాకు కరోనా వచ్చింది, కరోనా వచ్చింది పోయిందండి అదేననే. నో, దేవుడు చేయాలి. ఏది చేయాలన్నా యేసయ్య నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. డోంట్ ఫర్గెట్ సచ్ థింగ్స్. కాలం అనేది నీ కోసం ఆగదు. కాలము ఎవరు కూడా విలువ పెట్టి కొనలేరు. రేపటికి రూపు లేదు. ఉందా రూపు? రేపటికి రూపు ఉందా? రూపున్న ఈ రోజులో నీ జీవితం ఎలా ఉంది? విలువ పెట్ట కొనబడిన సమయము, విలువ పెట్టి కొనబడిన మనము, ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి కొనబడిన మన రూపం ఎలా ఉంది ఈ కాలంలో? రేపుకు రూపు లేదు. రేపు ఉంటామో లేదో తెలియదు. పాస్టర్ గారు ఎంత బాధ చేశాడండి. పాపం నేను ఆదివారం పోయి వచ్చాను, సోమవారం కల్లా చచ్చిపోయాడండి. పాస్టర్ అయితే దానికి ఏమన్నా ఉందా రిస్ట్రిక్షన్? లేదు. రేపటిలో మనం ఉంటామో లేదో వీ కెనాట్ సే అబౌట్ దట్. యాజ్ ఎ బిలీవర్స్, ఒక విశ్వాసులంగా దేవుని పాదాల దగ్గర మనం ఎలా బ్రతుకుతున్నాం అంతవరకే. అందుకొరకు నేను మా ఆమె మా అత్తోళ్ళ అక్క 93 years old చనిపోయారు. మేమేం బాధపడలేదు, హ్యాపీగా ఆమెని భూస్థాపన చేశాం. 93 years బతకటువంటి సామాన్య అమ్మ నాగమణి. దేవుడు కృప చూపందే మనం కాపాడబడలేం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. లేదు నేనే బ్రతుకుతా, నా డబ్బులు నన్ను బ్రతికిస్తే, నా ఆస్తి నన్ను బ్రతికించింది, నాకు 10 మంది కుమారులు ఉన్నారు వాళ్ళే బ్రతికిస్తారు. నో 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 నో, అది కరెక్ట్ అయిన మాట కాదు. ఆలోచించవా, గమనించవా? దినమును లెక్కించటం కూడా దేవుడే ప్రారంభించాడు. దినాన్ని లెక్కించటం, కాలాన్ని లెక్కించటం. మొదటి దినమని, రెండవ దినమని, మూడవ దినమని, నాలుగో దినమని, ఐదో దినమని. మొదటి దినాన్ని ఏమన్నాడు? మొదటి దినం ఏది? అవునా? అందుకే నన్ను గుడికి ఆదివారం స్కూల్ లేదనే ఆదివారం చర్చిలో ఉన్నవా? ఆది అంటే ఏంటి? మోజస్ బిగినింగ్, ఇన్ ద బిగినింగ్. ఆదివారం అంటే మొదటి రోజు. ఎప్పటికి మొదటి రోజు? సృష్టికి మొదటి రోజు, వారానికి కాదు. సృష్టికి మొదటి రోజు ఆదివారం నీ కోసం. కొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ ఉన్నారు. శనివారం సార్ అంటున్నారు. శనివారం మనుషుని చేశాడు. ఆయన ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన దీనిలో ఆయన మొదటి దినం ఇది, రెండో దినం ఇది, మూడో దినం ఇది, నాలుగో దినం ఇది, ఐదో దినం ఇది అని చెప్పి 6వ దినం విశ్రాంతి తీసుకున్నాడు మనుషుని చేసిన తర్వాత. దాన్ని విశ్రాంతి దినము అంటారు. మనం కూడా అంటాం విశ్రాంతి దినం అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్న రోజు అన్నీ చేశాడు పాపం. మొదటి రోజు ఫలానా చేశాడు, రెండో రోజు, ఐదో రోజు, 6వ రోజు, 6వ రోజు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 7th డే అంటే శనివారం. 7th డే. అందుకొరకు 7th డే అడ్వెంటిస్ట్స్ ఉన్నారు. శనివారము చెప్పండి, శనివారం సబ్బాత్ వాళ్ళు. సబ్బాత్ ఓల్డ్ టెస్టిమెంట్ నియమం ఉన్నది, లేదంటోలా. చాలా జాగ్రత్తగా గమనించండి. శనివారం రోజు ఆయన బ్రతుకుతాడేమో అని శుక్రవారమే చంపేశారు యేసు ప్రభుని. శనివారం ఏ పని చేయకూడదు, కూడా చంపకూడదు కదా, అంతేనా? గుడ్ ఫ్రైడే అండి.
ఇజ్రాయెల్ గారు, సుధీర్ ఇజ్రాయెల్ గారు, గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభుని చంపిన రోజు, సిలువేసిన రోజు, రక్తము కార్చిన రోజు, ప్రకృతి విలయ తాండము చెందిన రోజు శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మరి గుడ్ ఎట్ అయింది మనకి? ఏ దేవుడు నిన్ను నన్ను కలుగు చేశాడో, ఏ దేవుడు ఈ భూమి ఆకాశములను కలుగు చేశాడో, ఏ దేవుడు కాలాన్ని పుట్టించాడో, ఆ దేవుని కుమారుడైన యేసయ్య నీ నా బాగోగుల కొరకు పాపముల నిమిత్తం మానవుడిగా వచ్చి సిలువలో మరణమవటం, రక్తము కార్చటము, ఇట్ ఈస్ నాట్ ఏ మామూలు ఈజీ థింగ్. దైవజనుడు, పవిత్రత కలిగిన వాడు, అపవిత్రత లేనివాడు రక్తము కార్చడం అంటే సామాన్యమా? అసామాన్యం. నీతిమంతుడు రక్తం భూమి మీద పడితే ప్రళయం వస్తుంది. మీకు తెలుసు కదా. ప్రళయము వస్తుంది. నా మాట వినపడుతుందా లాస్ట్ వరకు? ప్రళయం వస్తుంది. ఎట్లా? అంతే. నీతిమంతుడు రక్తం భూమిని తాగటానికి లేదని వాళ్ళ కథల్లో ఉన్నది, భారతంలో ఉంది. అవునా కదా అయ్యా శ్రీనివాస్? స్టెయిన్స్ దొరగారు ఇటీవల జస్ట్ ఒక 20 years బ్యాక్ ఒరిస్సాలో ఆయనని, తిమోతిని, ఫిలిప్పుని చంపేశారు. ఎలా చంపారు తెలుసా మీకు? కారులో ఉన్న వ్యక్తిని కాల్చివేశారు. 3 చచ్చిపోయారు. అమ్మగారు ఏమన్నదో తెలుసా? అందరూ పోయి, ప్రభుత్వాలు పోయి, క్రిస్టియన్స్ పోయి, సామాజికవాదులు పోయి అడిగితే వారిని మీరు క్షమించేస్తాను, నేను క్షమించేస్తున్నా, మీరు కూడా క్షమించమన్నారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవడో తెలుసా? తారాసింగ్. అవునా? అతను ఆర్ఎస్ సమాజానికి సంబంధించిన వాడు. తారాసింగ్ అనే వ్యక్తి మొదటి నాయకుడు. ఇప్పుడున్న మన రాష్ట్రపతి గారు ఉన్నారు చూడు, ముర్మానా అమ్మా, ద్రౌపది ముర్మా. ఆమె అక్కడ కౌన్సిలర్ ఆ రోజు నా వార్డుకి. ఈమె కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె. ఏమైందో తెలుసా? ఏ వ్యక్తి తారాసింగ్ని
స్టెయిన్స్ దొరగారిని పిల్లల్ని చంపటానికి ముందునిచ్చేశాడో ఈరోజు ఆయన గొప్ప సేవకుడు. హల్లెలూయా చెప్పండి. ఎవరి పేరన్నా ఏమన్నా నేను? తారా సింగ్ గొప్ప ఎవాంజలిస్ట్. దేశం మొత్తంలో యేసుని ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఇంతకీ ఏం చెప్పబోతున్నానంటే, తారా సింగ్ ఈ తదితరులందరూ కూడా వచ్చి ఒరిస్సాలో ఈ ప్రళయాన్ని చేశారు కదా. ఒరిస్సాకు వచ్చిన ప్రళయాలు మీకు తెలుసా? జలప్రళయం వచ్చింది, మీకు తెలుసునో లేదు. సముద్రం అంతా పొంగింది. ఈ ఉన్న భూమి కంటే 2 అంతలు పొంగి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్నిటినీ కొట్టేసింది. ఎంతోమంది చచ్చిపోయారు. ఏమై కరెక్ట్? న్యూస్ లైవ్ అన్నీ ఉన్నాయి. ఈ రోజుకి కూడా పంట కూడా పండదు ఆ భూమి మీద. ఎందువలన? ఎందువలనంటే ఆ ఉప్పు నీరు వచ్చి మంచి భూమి మీద పడింది. మంచి భూమి ఉప్పు భూమిగా మారిపోయింది. దేవుని శాపం లేదని మీరు అనుకోకండి. దేవుడు ఆయన గొప్పవాడు, జలస్సి గాడ్, రోషము కలిగిన దేవుడు. కాలగతులు ఆయన వశములో ఉన్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసయ్య రక్తము శిలువ మీద నుంచి క్రింద పడదే. ఈరోజు కూడా లైవ్లో ఉంది యేసు రక్తం. అట్టేంటి సార్ మీరంతా మిస్టారికల్ వర్డ్స్ చెప్తారు, మాయపూరితం అన్నీ ఏదో చరిత్ర కథలుగా. నో, బ్రిటిష్ మ్యూజియంలో దాన్ని జాగ్రత్తగా భద్రపు చేశారు. ఆ రక్తాన్ని, యేసు రక్తం లైవ్ టెస్ట్ చేశారు. ఇందులో పాపం అనేది లేదు, ఇందులో జ్వరం అనేది లేదు, ఇందులో ఏది లేదు, ఇది పవిత్రమైన యేసు రక్తము అని చెప్పారు. ఎందుకంటే గొల్గోతా కొండ కింద తవ్వినప్పుడు ఆ క్రింద ఉన్నటువంటి అన్నిటిల్లో ఈ రక్తం వచ్చేసింది. ఇవన్నీ వాస్తవాలు, రుజువులు. జీసస్ ఈజ్ ఏ హిస్టారికల్ గాడ్. ఆయన చారిత్రాత్మకమైన దేవుడు. హౌ కెన్ యూ టెల్? ఎట్లా చెప్తావు చెప్పండి చారిత్రాత్మకమైన దేవుడని? హిస్టారికల్ గాడ్ కాదు. ఎట్లా? శ్రీను నీకు తెలియాలి, కాలము 2 భాగాలుగా విభజించబడింది. ఏమంటారు ఈ కాలాన్ని? క్రీస్తు శకము. అది నిన్ను బలపరచాలని నేను చెప్తున్నా. నిన్ను బలపరచాలి. క్రీస్తు ఎవరు రాసిన సోషల్ స్టడీస్లో చరిత్ర రాస్తే క్రీస్తు శకము. ఎస్, యేసు ప్రభు రక్తం, కల్వరిలో కార్చబడిన రక్తం భూమి లోపలికి ఆ గుహలోకి, కింద గుహ ఉన్నదే, ఆ గుహలోకి పోయి అక్కడ ఉన్నటువంటి రక్తం లైవ్ ఎంత మీరు యూట్యూబ్ కొట్టండి, మీరు చూడండి. జీసస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పండి, హిస్టరీ కావాలి చెప్పండి, మీకు అంతా కూడా తెలుస్తుంది నెట్లో. నేనేదో పాస్టర్ గారి హిస్టారికల్ విషయాలు చెప్పాడు అనకండి. నేను అవి లేకుండా, ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పటం లేదు. నేను వెళ్ళాను, ఆ స్థలాలకు వెళ్ళాను, చూశాను. కానీ ఇవి మాత్రం దానిలో చూశాను, ఈ వాస్తవాలు. గొల్గోతా ఉంది అక్కడ పక్కనే అరిమత్తి వేసే సమాధి, అరిమత్తి దాని కొరకు తవ్వించుకున్న సమాధి తోట ఉన్నది. ఎస్, మీరు మళ్ళా చెప్తున్నా, నేను ఇంకొకసారి చెప్తున్నా. ఆ విషయాన్ని చెప్పేటప్పుడు ఇది చెప్పకుండా నేను ఉండలేను. బెన్నహార్ సినిమా ఎంతమంది చూశారు? అంటే పాస్టర్ గారు సినిమాలు చూడమని చెబుతుండా? కాదు. బెన్నహార్ సినిమా ఎంతమంది చూశారు? శ్రీనివాస్, వెరీ నైస్. ఎంతమంది చూశారు బెన్నహార్ సినిమా? బెన్నహార్ సినిమాలో బెన్నహార్ మదర్ కుష్టి వ్యాధి వస్తుంది, లెపర్సీ వస్తుంది. ఏ టైంలో వచ్చింది? ఏ టైంలో సంగతి ఇది? యేసుక్రీస్తుని సిలువేసే టైంలో ఆమె ఊరు వెలుపల ముసుగు కప్పుకొని, చేతులకి కట్లు వేసుకొని, ఏళ్ళు కట్లు వేసుకొని కూర్చుంటే ఆయన బిడ్డ కూడా ఉంటుంది, బెన్నహార్ చెల్లెలు కూడా. బెన్నహారు వాళ్ళు పోయి భోజనాలు అక్కడ పెట్టొస్తే అక్కడ దూరం నుండి రావద్దు అనాలి ఖచ్చితంగా, కొడుకునైనా కూతుర్నైనా. ఆ రోజుల్లో అంత భయంకరమైన అంటువ్యాధి. తల్లికేమో కొడుకు మీద ప్రేమ, చెల్లికి తల్లి మీద ప్రేమ, తల్లి కొడుకేమో తల్లి మీద ప్రేమ. బెన్నహార్కి మీరు బెన్నహార్లో ఆడ రథాలు అదేంటి పందెం పెట్టినప్పుడు బెన్నహార్ ఫస్ట్ వస్తాడు.
ఆ బెన్హర్ కథ. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కాలంలో బెన్హర్ తల్లి వ్యాధి వచ్చినప్పుడు ఊరెలుపుల దూరంలో పెట్టారు, గుహల్లో, కొండ గుహల్లో, దగ్గరలో గుహ. అప్పుడు ప్రళయం వచ్చింది యేసయ్యను సిలువ వేసినప్పుడు. చెప్పండి అసలు ప్రళయం ఏంటో ఏమిటో చెప్పండి, ఒక్కళ్ళన్నా చెప్పండి దానికి ఆన్సర్. ప్రళయం అంటే ప్రకృతి విపరీతమైనటువంటి కార్యాలు జరిగినాయి, క్రియలు జరిగినాయి. భూకంపం వచ్చింది, వెలుగు చీకటిగా మారిపోయింది, ఆకాశం నుండి వర్షము, ప్రళయం వచ్చేసింది, నీడు వచ్చి కొట్టుకుపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు. ప్రభువు చనిపోయినప్పుడు సృష్టి అంతా కూడా కన్నీరు కార్చింది, విలపించింది, భూమి విలపించి నెరవిడిచింది. భూకంపం వచ్చిందమ్మా, ఆకాశము విలవిలలాడుతూ తన కన్నీరు కార్చింది, నన్ను కలుగు చేసిన నా యేసయ్యకి కష్టం వచ్చింది అని. ఎస్, ఇట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, లిసన్ మై వర్డ్స్ ప్లీజ్. తర్వాత ఆ రక్తము ఆ నీటిలో కొట్టుకొని పోతుంది, అంతే కదండి. ఆ రక్తధారలో, నీళ్ళలో, మీరు ఆ పిక్చర్ చూస్తే నీళ్ళలో కొట్టుకొని పోతూ, నీళ్ళల్లో కనపడుతుంటుంది మా నీళ్లు వెళ్ళేటప్పుడు బ్లడ్ ఆధారాలు. ఆ బ్లడ్ టచ్ అయింది బెన్హర్ తల్లికి. బెన్హర్ తల్లికి ఎప్పుడైతే ఆ బ్లడ్ నీళ్లు టచ్ అయిన లెపర్సీ మొత్తం హీల్ అయింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బెన్హర్ ఈజ్ వన్ ఆఫ్ ది జూడా. బెన్హర్ అనే ఆయన యూదా గోత్రికుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్లీజ్ మీరు లిజన్ చేయండి, వినండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. బెన్హర్ తల్లి ఏమైంది ఇప్పుడు? ఎలా అయింది? యేసు రక్తం, ఆనాటి రక్తము ఆ వాటర్లో కొట్టుకొని పోతూ టచ్ అయింది. ఏమి చేతులు నీళ్ళల్లో, గుహలో ఉంది కదా, కాళ్ళు చేతులు టచ్ అయినప్పుడు వండర్స్ జరిగినాయి. ఒక కుష్ఠరోగి స్వస్థత పడింది. నాట్ ఓన్లీ వన్ ఉమన్, అక్కడ ఎవరికైతే టచ్ అయిన ఈ వాటరు, అంటే ఈ బ్లడ్ ఉన్నటువంటి వాటరు, అందరూ కూడా హీల్ అయ్యారు. అందుకొరకే మనం కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తం అంటే విలువైంది. ఏ విలువ పెట్టుకుంటాను? ₹1 ఇస్తావా ఆయన రక్తానికి? వెలబెట్టి కొనలేనిది అమూల్యం అంటే, వెలబెట్టి కొనలేనిది అమూల్యమైనది, అందుకు అది అమూల్యమైన రక్తం. ఆ రక్తంలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, లెక్కించ వీలు కానిది నిత్యత్వము, ఇటర్నల్ లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. లెక్కించ వీలు లేదు. లెక్కబెట్టగలిగేది కాలమైతే, వీలు కానిది, లెక్కించడానికి వీలు కానిదే నిత్యత్వము. నువ్వు లెక్కించలేవు నిత్యత్వం. నిత్యము ఆల్వేస్. దానికి ఏమి మొదలు చివర లేదు. మొదట ఎలా ఉందో అంతవరకు నిత్యత్వము యేసులోనే ఉన్నది. ఏ కాలము ఆయన హృదయంలో ఉందో, ఏ కాలాన్ని ఆయన కలుగు చేశాడో, ఆ నిత్యత్వము కూడా ఆయనలోనే ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించవా? నీ జీవితంలో 2023వ సంవత్సరాన్ని ఆయన దయగా ఇచ్చాడు. మొదటి మాసాన్ని ఇచ్చాడు. మొదటి మాసంలో ఎన్నో రోజు ఇది? 8వ రోజు, అంటే 1 వీక్ కంప్లీటెడ్. సెకండ్ వీక్ ఆరంభం.
కాలము ఒక్క క్షణములో పాతగిల్లుతుంది. ఒక్క క్షణం 12 గంటల తర్వాత అన్ని లైట్లు ఆఫ్ చేసి తీసేవరకే కాలం మారిపోద్ది. నూతన సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరం కూడా అప్పుడే పాతబడిపోయింది. ఎన్ని రోజులు పాతబడిపోయింది? అందుకే కాలము నిత్యత్వమైనది, ఒక రోజుతో పాతగిల్లేటువంటిది కాదు. క్రీస్తులో వినూత్నత ఉన్నది. యేసయ్యలో నూతనం కాదు, నూతనం పాతగిల్లిద్ది, వినూత్నం పాతగిల్లదు. ఎప్పుడు కూడా నూతనంగానే ఉంటుంది. వినూత్నం అంటే అది, నిత్యత్వం అంటే అది. ఆ కాలగతులను మార్చగలిగిన దేవుడు యేసయ్య. నీ కాలగతులు, ఈ కాలంలో నీ కాలగతులు, నీ లైఫ్ స్టైల్ మార్చడానికి వీలు కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. దట్ వాజ్ 1994 జనవరి 18th. మీలో ఎవరికైనా తెలుసా ఆ ఇన్సిడెంట్? 1994 జనవరి 18వ తేదీ మరి నార్కెట్పల్లి నల్గొండకి మధ్యలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో మేము అటు నుంచి వస్తున్న స్కూటర్ మీద నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. జనవరి 18 నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. నో మోర్ రెవరెండ్ పాస్టర్ గారు, మోజస్ పాస్టర్ అన్నారు. చర్చిలో చాలామంది నా మేలు కోరిన వారు అలా అనలేదు. నా మేలు కోరిన వారు ఆయన దైవజనుడు, దేవుడు ఆయన బ్రతికిస్తాడు, బ్రతుకుతాడు. మేము మా చెవులారా విన్నాం ఆ మాటలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఒక్కసారి ఆలోచించరా? ఆయన మాటలను ఆలోచించరా? అంటే ఇక నేను మరి ఆ రోజున నన్ను ఆ రాత్రికి వచ్చి తీసుకొని వచ్చారు. కొంతమంది అన్నారు, ఆయన ఏం పాపం చేశాడో, చచ్చిపోతాడు ఆయన, చచ్చిపోయిండని కొంతమందికి ఇక్కడికి వార్త వచ్చింది. బ్యాప్టిస్ట్ చర్చికి ఎవరు చెప్పారు ఈ మాటలంటే వ్యతిరేకులు, చచ్చిపోయింది అని చెప్పిన వాళ్ళు. ఎవడన్నా ఉంటాడు కదా, ఒకడిద్దరు అంటే వాళ్ళని ఏమంటారు, పుల్లరిపుడోళ్ళు ఏదో అంటారు, చెడ్డోళ్ళు. వాళ్ళు చెప్పారు మోజస్ పాస్టర్ చచ్చిపోయాడని. నిజమండి, ఇది వాస్తవం. కొంతమంది అన్నారు ఆయన చనిపోడు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, చర్చికి స్థలం కొన్నాం, చర్చికి ప్లాన్ వేసాం, ఆఫ్సెట్ ప్రింట్ పెట్టించి ఇట్లా ఉండాలి, హైటు వెయిట్ ఇదంతా బాల్కనీ ఉండాలి, ఇంత పొడవు ఇంత ఎడల్పు ఉండాలి, సెల్లార్ ఉండాలి, అన్నీ కూడా ప్రింట్ చేశాం. అయిన తర్వాత జరిగింది ఇది. కాబట్టి ఆయన చేత బిల్ట్ చేయించడు దేవుడు, కుడి కట్టించడు. దావీదు చేత కట్టించాడా? కాబట్టి ఆయన చేత కట్టించడు. మరి ఎవరి చేత కట్టిస్తాడు? కానీ ఆయన నన్ను ప్రేమించాడు. నా గొప్పతనం కాదు, నా శక్తి కాదు, ఆయన నన్ను బ్రతికించాడు. ఈ ప్రక్కటెముకలో 4 రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. శాంతి లోపల లంగ్స్ అంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది. గాలి పీల్చుకొని వదలటానికి వీల్లేదు. భలే ఇబ్బంది పడేవాడిని. స్కాన్ చేయడానికి వస్తుందంటేనే ఏందో భూతం వస్తుందమ్మా అని చెప్పి ఏడ్చేవాడిని. చెప్పి ఆమె చేసిన పరిచర్య ఏ భర్తకు ఎవరు చేయలేరు. ఆ రోజున అప్పటికి మాకు వయసు సుమారుగా 27 బహుశా 37 లోపే, 94 అంతే. చాలా పరిచర్య చేసింది. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ చాలామంది ప్రార్థనలు నన్ను దర్శించినవి, నన్ను బ్రతికించినవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ఒకవేళ చెప్పిన ఒక దైవజనుడు చెప్పినటువంటి మాట, కాలగతులు ఆయన వశములో ఉన్నవి అని అన్నాడు. అయ్యా ఏంటంటే, ఆయన వశములో ఒకవేళ కాలం లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆయన నిన్ను బ్రతికించేవాడు. ఎవరేమంటే నీకేంటి, భయపడబాకు. ఒక దైవజనుడు వచ్చి నన్ను హెచ్చరించాడు. ఒక పల్లెటూరు దైవజనుడు వచ్చి నాతో మాట్లాడిచ్చాడు ప్రభు ద్వారా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? మన కాలం ఎలా గడుపుతున్నాం? ఏదో కదా అని చెప్పి గడుపుకుంటా పోతే కాదు. ఆలోచించరా?
ఆలోచించరా? కాలవ విలువను నీ కొరకు పెంచుతున్నాడు. నువ్వు కాలాన్ని వ్యర్థం చేయొద్దు. అట్లీస్ట్ సండే 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 దైవ సన్నిధిలో నువ్వు బ్రతకలేవా? నువ్వు జీవించలేవా? ఆదివారం దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టకరమైన పరిశుద్ధ దినం. మరి ఆదివారం యేసుప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోతే ఆదివారం ప్రార్థన చేస్తారు ఏందని వాళ్ళు అంటారు. సెవెంత్ డే వాళ్ళు అంటారు. మనకి మూలం ఎవరు? కొలబద్ద ఎవరు? ఏ దేవుడు ఈ భూమి మీదకి పాపముల నుండి రక్షిస్తానని చెప్పి వచ్చి ప్రవచించాడో, 3వ రోజు నేను చచ్చిపోతాను, జనులు నన్ను చంపుతారని చెప్పాడో, నా రక్తాన్ని కారుస్తానని చెప్పాడో, ఆ రక్తం అంత విలువైన రక్తం అని చెప్పాడో, ఆయన 3వ రోజు సమాధి నుండి తిరిగి లేస్తానని చెప్పాడో, ఆ దేవుడు 3వ రోజు తిరిగి లేచినాడు. అంటే ఏ రోజు సమాధిలో పెట్టారు? ఫ్రైడే. ఆదివారం తిరిగి ఆయన చెప్పినట్టే. కాబట్టి ఏ రోజు మనం ఆరాధన చేస్తాం? అప్పుడు ఆనాడు రోమా ప్రభుత్వం 3rd సెంచరీలో ముందే యేసు ప్రభు లేచిన కాడి నుంచి పునరుత్థానము. హెలెనమ్మ గారు, కాన్స్టంటైన్ చక్రవర్తి యేసు తిరిగి లేచినాడు అనేది ఆ రోజుల్లో మొదటి నుంచి చేస్తూ ఉండినా, ఆయన బిడ్డలు చేస్తున్నా పక్కాగా కమాండ్ చేశారు, ఆజ్ఞాపించారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆదివారము ఆరాధన చేయాలి, ఆదివారం సెలవని ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆదివారం సెలవేనా? ఏందమ్మా సులోచన? ఆదివారం పని చేస్తారా? ప్రపంచం మొత్తానికి, నాట్ ఓన్లీ 1 కంట్రీ, ఇస్రాయిల్కే కాదు. ఎవరికి చెప్పండి? అందరికి చెప్పండి. అందరు చెప్పండి. ప్రపంచానికి. అదేంటంటే ముస్లిమ్స్ చేయరు కదండి అని అంటారు కదా. ముస్లిమ్స్ ఆదివారం ఏరు సెలవు. అది ఎప్పటి నుంచి తర్వాత వచ్చిన ఆజ్ఞ. అది వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. అది తర్వాత వాళ్ళు శుక్రవారం ఆరాధన చేస్తారు. అందరూ శనివారం చేసేవాళ్ళు ఎవరు? అందుకొరకే బెగ్గర్స్ మొత్తం శుక్రవారం ఒక మందిరాన్ని, అల్లా మందిరాన్ని చూస్తారు, శనివారం ఒక మందిరాన్ని చూస్తారు, ఆదివారం క్రైస్తవుల మందిరానికి వెళ్తారు. ఎందుకు? అడుక్కోవడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలము నీ కొరకు ఎంతో విలువైంది. మోషే ఈ కాలాన్ని జాగ్రత్తగా చూశాడు. దేవునికి విధేయుడైపోయినాడు మోషే. దేవుడు చెప్పిందల్లా చేశాడు. ప్రభువా నువ్వు చెప్పు, నీ ఇష్టం. తప్పు చేసినప్పుడు దేవుడు గద్దించాడు, మోషే లోబడ్డాడు. విధేయతలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మోషే విధేయుడయ్యాడు. కాలగతులను మార్చగలిగిన ఆ మహాదేవునికైనా లోబడ్డాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. వాట్ అబౌట్ యూ టుడే? టేక్ వన్ డెసిషన్. ఒక తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఇది నిజమేనా అయితే నువ్వు తీర్మానం తీసుకో. అందరూ మీ గుండె మీద మీ చెయ్యి కుడి హస్తాన్ని పెట్టుకోనండి. మీ కుడి హస్తాన్ని అందరూ, ప్రతి ఒక్కరు, పిల్లలు అందరూ పెట్టుకోనండి. అందరూ పెట్టుకోనండి ప్లీజ్, కైండ్లీ. నిన్ను కాపాడినవాడు ఆయనే. చెప్పండి, నన్ను కాపాడినవాడు యేసయ్యే. అట్నే ఉంచండి. నేను దేవుని సన్నిధిలో ఒక డెసిషన్, ఒక తీర్మానం చేస్తా ఇప్పుడు అనండి. నేను దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేస్తా. ఆయన కాలానికి నేను లోబడతా, విధేయుడినవుతా. ఆయన ఆజ్ఞలకు నేను లోబడతా. ఆయన సన్నిధిలో అట్లీస్ట్ కనీస ధర్మం, క్రైస్తవుడి యొక్క కనీస ధర్మం, చెప్పండి, క్రైస్తవుడి యొక్క, నా యొక్క కనీస ధర్మం, నా యొక్క కనీస ధర్మం అనండి గట్టిగా. ఏందమ్మా అంట రాదా? ఆదివారము ఆరాధనలో ఉండటము. ఏముండటము? అబ్బాయి ఈ చెప్పలేం గట్టిగా. తిట్టమంటే నీళ్ళ కాడికి పోయి ఎవడన్నా వస్తే వాడి కాడ గొంతు కూడా సరే గొంతు రాదండి, అక్కడ బాగా వచ్చింది గొంతు. ఆదివారము ఆరాధనలో బ్రతుకుట. ఎస్, 2 గంటలు బ్రతకటం. మళ్ళీ 24 గంటలు కాదు, 2 లేకపోతే 3 గంటలు బ్రతకటం. ఆ బ్రతుకు ఒకవేళ నీకు నాకు కరోనాలో లేకుండా చేసినట్లయితే ఆయనకు వందనాలు.
శిరస్సు వంచి హృదయం దించి మీకు మనవి చేస్తున్నా, యేసయ్య సన్నిధిలో బ్రతకండి. ప్రభు ఇచ్చే ప్రతి దీవెన మీ కొరకు వాగ్దానాలు ఇచ్చాడు చూడు, అంతకంటే 1000 ఆశీర్వాదాలు మీకు దయచేస్తాడు దేవుడు. అరే ఏంటయా మీరు ఈజిప్టు నుంచి మోషే వీళ్ళందరూ నడిపించినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు సార్, కనాను దేశాన్ని ఇచ్చాడు. వాళ్ళు పండించని పంట, వాళ్ళు కట్టని ఇండ్లు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేశాడు యేసయ్య. నీకు ఇవ్వలేడండి? నమ్మటం నీ వంతైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. 8వ రోజు అమ్మ రూతమ్మ 2023వ సంవత్సరం జనవరి మాసం 8వ రోజు ఆదివారం నన్ను దీవిస్తానని మనల్ని అందరిని కూడా కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన కాపాడకుండా ఉండునా? కొనుకడు హౌ ఈజ్ యువర్, ఎట్లా ఉంది నీ జీవితం, నీ లైఫ్ ఎట్లుంది, నీ లైఫ్ స్టైల్ ఒక డిజైన్ చేసుకోనండి, ఒక డిజైన్ చేసుకోండి. డిజైన్ చేయాలి. అసలు నేను 6 రోజులు బ్రతికానే, 7వ రోజు ఆయన పోయి కృతజ్ఞత చెల్లించాలి. ఏంటండి, మా ఊరిలో పక్కన చెట్లు ఉన్నాయి, చింతతోపు ఉంది. తెల్లారుజామున 4 గంటల నుంచి ఈ పిట్టలన్నీ, కాకులు కొంగలు అన్నీ వచ్చాడు వాళ్తే. మీ చిన్నప్పటి నుంచి కావు 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 అంటుంటాయి కాకులు, తర్వాత కొంగలు కూడా చరుస్తుంటాయి. ఏంటి తరుస్తున్నాయి, మనకు డిస్టర్బెన్స్ కాదా అని అంటే పాస్టర్ గారిని అడిగితే ఒక మాట చెప్పాడు ఆయన, మేలుకొనరే మీ మనంబులు మేలిమిగను, మేలుకొనరే మీ మనంబులు మేలిమిగని పాలు దాప అంటాడు. తెల్లవారుజామున కిలకిలంచు కాకులు పక్షులన్నీ కిలకిలంటా ఉన్నాయి, దేవుణ్ణి స్తుతిస్తనేరా అన్నాడు. యేసయ్యను స్తుతిత్తని పక్షులు, నోరు లేని పక్షులు యేసయ్యని. ఇక్కడ మాకు ఈ నెమళ్ళు అరుపులు వస్తాయి తెల్లారుజామున. ఏంటయ్యా ఈ డిస్టర్బెన్స్ అంటే, దేవుణ్ణి స్తుతిస్తని. పక్షి కంటే నువ్వు శ్రేష్ఠుడు కాదా? చెట్టు కంటే నువ్వు శ్రేష్ఠుడు కాదా? ఏమండి, కుక్క కంటే మనం శ్రేష్ఠుడు కాదా? కుక్కని ఏం ప్రేమిస్తాం. మా ఇంట్లో ఈరోజు ఆరాధనకి అందరూ వచ్చారు సార్, సగం మంది రాలేదు, సగం మంది వచ్చారు. ఏంటంటే కుక్క ఒక్కటే ఉంటుందని కుక్కకు తోడున్నమాట, కుక్కగా తోడుండంట ఈడు. వాడు కూడా కుక్క బుద్ధే, కుక్కగా తోడుంటూ నెపాలు చెప్పటం. వాడిని తీసేస్తే దేవుడు కుక్కగా అంట తోడు అన్నాడంట. ఏమండి, కుక్కను ఎవరికి తోడు? కుక్క ఎవరి కోసం ఉంది? మన కోసమే కదా, మా శత్రువు తెరవటానికి, మనకు క్షేమానికి. నువ్వు కుక్క అంటే నువ్వు ఆ కుక్క కంటే పెద్ద కుక్క అన్నమాట నువ్వు, అంతే కదా. మన పెద్ద కుక్కలు అయితే కుక్క కంటే యేసయ్య శ్రేష్ఠుడు కాడా? ఎలా ఉన్నావు? ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలన తండ్రి, మీ పాదాల కొందనాలు అయ్యా. 2022వ సంవత్సరం నీ పాదాల దగ్గరకు వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. కాలము నీ వశములో ఉన్నది, కాలగతులన్నీ నీ వశములో ఉన్నవి. నీవు లేకుండా కాలము లేదు, నీలోనే పుట్టింది కాలం. ఎస్, మేము నమ్ముతున్నాం. ఎస్ మై మాస్టర్, వి బిలీవ్, వి ట్రస్ట్ యువర్ వర్డ్స్, యువర్ కమాండ్మెంట్స్. అయా నీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ, నా బిడ్డలందరినీ ఒకవేళ ఈరోజు రాకపోయినా ఈ ఆన్లైన్లో చూస్తున్న వారందరినీ కాపాడు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను కాపాడు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం, ప్రతి ఆదివారం మేము అర్లీగా కరెక్ట్ టైంకు మేము వస్తామని ఒక తీర్మానం తీసుకునే మనస్సును వారి హృదయాల్లో పుట్టించండి తండ్రి. వారి కుటుంబాలను దీవించము, వారి బిడ్డలను దీవించము, వారి ఉద్యోగాలను దీవించము, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆర్థిక వనరులు ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ కొరతలను తీర్చు తండ్రి. నీ సేవకులమైన మమ్మల్ని కూడా కనికరించి, ఈ బిడ్డలు ఈ సంఘములో నీ బిడ్డలుగా జీవిస్తుండగా, మమ్మల్ని ప్రేమిస్తుండగా మీ చేతులెత్తి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.